ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్ పావని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. సమీప బంధువుతో ఏర్పడిన వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసింది. గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం చేశారు. పోస్టు మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పావని అక్రమ సంబంధం విషయం వెలుగు చూసింది. తన అక్రమ సంబంధం కొనసాగించడం కోసం భర్తను చంపేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. రోజు ఇంకా హడావుల్లో అదంతా కానిచ్చేసాము, అంత్యక్రమం కానిచ్చేసేసాము. తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవాడుకున్నారు. ఆ గొడవాడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరికి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సెక్చువల్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి మాకు కూడా కనిపించారు. మేము వార్నింగ్ ఇచ్చాము, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి. ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దానివల్ల ఈరోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు. ఎవరి కస్టడీలో ఉంది? పోలీసుల దగ్గర ఉందా? పరారులోనే ఉంది. ఇప్పుడు అతను ప్రదీప్ అనే అతను పరారులోనే ఉన్నాడండి. ప్రదీప్ అనే అతను పరారులో ఉన్నాడు. అతనిది ఈ ఊరేనండి. ఏం పని చేస్తాడు అతను? ఇక్కడ గన్నవరం రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు. ఈరోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను. అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది. అయ్యా ఏరే అబ్బాయితో సంబంధం ఉంది. నా కొడుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళింది అయ్యా. తీసుకెళ్ళి ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా ఏరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి చంపారు అయ్యా నా కొడుకుని. ఆ పిల్లలకి నా కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకెనకమాల ఎంతమంది ఉండారో తెలియదు అయ్యా. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి అయ్యా. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్ పావని ప్రేమించుకున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం చక్కగా సాగింది. స్థానికంగా ఓ ఇంట్లో వీరు అద్దెకుంటున్నారు. చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 ఆడపిల్లలున్నారు. అలాంటి వారి కుటుంబంలో వివాహేతర సంబంధం తెచ్చిపెట్టింది. ఆనందంగా సాగుతున్న లక్ష్మణ్ పావని అన్యోన్య బంధం మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్కు పావనితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరూ లక్ష్మణ్కు తెలియకుండా రహస్యంగా కలుస్తూ ఉండేవారు. అయితే పావనిపై భర్తకు అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీన అనూహ్యంగా లక్ష్మణ్ చనిపోయాడు. నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే భర్త చావు సాధారణ చావుగా నమ్మించే క్రమంలో ఏమీ తెలియనట్టుగా హడావిడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేయించింది. లక్ష్మణ్ తరపు బంధువులు పావని వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా పావని అక్రమ సంబంధం బయటపడింది. వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పావనిని అదుపులో తీసుకుని విచారించారు. ప్రియుడు ప్రదీప్తో కలిసి భర్తను హత్య చేసినట్టు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ పావనిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి 10వ తారీఖు తెల్లవారుజామున స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లుగా తెలియజేయడంతో వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్కి, అదే చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్కి చెప్పడంతో హార్ట్ స్ట్రోక్ అనుకొని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ మృతుడు యొక్క తల్లిదండ్రులకి ఏదో ఒక అనుమానం, వేరే వ్యక్తి కూడా ఎవరో అక్కడ ఉన్నట్టు, అక్కడ ఆ రోజు రాత్రి ఈ మృతుడు చనిపోవడానికి ముందు వేరే వ్యక్తి కూడా ఉన్నట్టు అనుమానం రావడంతో దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసి పూడ్చిపెట్టిన శవాన్ని ఎంఆర్ఓ గారి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్తో కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విసరాన్ని ప్రిజర్వ్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు అతనైతే వాళ్ళ భార్య ఏమన్నా మీతో ఏమన్నా అంగీకారాన్ని ఏమి అంగీకారం ఇంతవరకు గొడవ అయినట్లయితే చెప్పింది కానీ ఏమి చెప్పలేదు.